సార్వత్రిక ఎన్నికల్లో పీక్స్ ని చూస్తున్నాం. అన్ని పార్టీల హోరాహోరీ సభల్ని వీక్షిస్తున్నాం. లోకల్ టు నేషనల్ లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో ధూమ్ధామ్ ప్రచారం చేస్తున్నారు. ఇంకా 2 రోజుల క్యాంపెయినింగే మిగిలింది. ఏపీలో వైసీపీ వర్సెస్ కూటమి, తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. మరి ఇప్పటి వరకు ఎవరి ప్రచారం ఎలా సాగింది, ఎవరు పైచేయి సాధిస్తున్నారు, ఈ 2 రోజుల్లో ఏం చేయబోతున్నారు? వాచ్ దిస్. సార్వత్రిక ఎన్నికల్లో ముంచుకొస్తున్న 4వ ఫేజ్. తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్ కు చేరిన క్యాంపెయినింగ్. నేషనల్ టు లోకల్ లీడర్స్ ప్రచార హోరు. ప్రజలను తమ వైపు తిప్పుకోవడం కోసం నేతల పాట్లు. 48 గంటలు. గట్టిగా మాట్లాడితే ప్రచారం చేసే సమయం 24 గంటలే. లాస్ట్ బాల్ 6 కొట్టేందుకు ప్రతి పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్ని తమ వైపు తిప్పుకొని ఓట్లుగా మలుచుకునే పాట్లు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు, ప్రతి కంటెస్టెంట్ ముమ్మర ప్రచారంలో మునిగిపోయారు. పార్టీల అధినేతలు మెరుపు పర్యటనలతో వరుస ప్రచార సభలు నిర్వహిస్తుంటే జాతీయ పార్టీల నాయకులు కూడా ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అటు సీఎం పీఠానికి, ఇటు ప్రధాన మంత్రిని నిర్ణయించే ఎన్నికలు ఒకేసారి రావడంతో లోకల్ టు నేషనల్ అందరూ లీడర్లు వచ్చి వాలిపోతున్నారు. ఈ విషయంలో వైసీపీ ఒక మెట్టు పైనే ఉంది. ప్రచారంలో పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు సీఎం జగన్. ఫిబ్రవరిలో మొదలైన ఎన్నికల క్యాంపెయినింగ్ 3 నెలలుగా అప్రతిహతంగా దూసుకుపోతోంది. 4 సిద్ధం మెగా సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం యాత్ర. ఇప్పుడు రోజుకు 3 చోట్ల మెరుపు సభలతో జగన్ ప్రచారం టాప్ గేర్ లో నడుస్తోంది. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతున్నారు. ఎవరి మేనిఫెస్టోకి క్రెడిబిలిటీ ఉందో అందరికీ తెలుసని 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని 99% అమలు చేసి ఇంట్లో మంచి జరిగితే తప్పకుండా ఓటేయాలంటున్నారు సీఎం జగన్. ప్రత్యర్థి పార్టీలు కూటమి రూపంలో ఏకమైన, సొంతవారు అడ్డం తిరిగిన, కొందరు సొంత పార్టీ నేతలు జంపైనా తాను మాత్రం చెక్కు చెదరకుండా మొక్కవోని దీక్షతో ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, పిల్లల చదువులు బాగుండాలన్నా, సమయానికి వైద్యం అందాలన్నా తన పార్టీ గుర్తైన ఫ్యానుపై 2 బటన్లు నొక్కాలంటూ పిలుపునిస్తున్నారు. పగలంతా ప్రచారంతో ఉదయం సాయంత్రం తదుపరి వ్యూహాలతో బిజీగా ఉంటున్నారు జగన్. వచ్చే 10 ఏళ్లు ఎంతో కీలకమని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తనకు ఓటేస్తే మంచి చేయడానికి సిద్ధమంటూ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ చెప్పారు జగన్. ఇలా సీఎం జగన్ తన పార్టీ వైసీపీ గెలుపు భారమంతా భుజాన వేసుకుని మోస్తున్నారు. తాను చేయాల్సినంత చేస్తానని, మిగతాది దేవుడు చూసుకుంటాడని టీవీ9తో చెప్పారు జగన్. స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇరిచి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ రియలిస్టిక్గా ఎన్ని వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకు రాకూడదు అని అడుగుతాను నేను. ఎందుకు రాకూడదు అంటున్నారు, ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఎందుకు 175 రాకూడదు అని అడుగుతా ఉన్నా రచన. నేను డెమోక్రసీలో 50% ఇస్ ద థ్రెషోల్డ్ మార్క్. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% ఎందుకు దాటకూడదు నేను అడుగుతా ఉన్నా. ఏపీలో అటు కూటమి కూడా ముమ్మర ప్రచారం చేసుకుంటోంది. కానీ 3 పార్టీల మధ్య అంత సఖ్యత ఉందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారు సపోర్టర్లు. మోదీ సభల్లో కూటమి అగ్రనేతలు కనిపిస్తున్నారు, కానీ మేనిఫెస్టోపై బీజేపీ లోగో లేకపోవడమే చర్చనీయాంశమైంది. టీడీపీ గెలుపు భారం చంద్రబాబు భుజాన వేసుకుంటే జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేసుకుంటున్నారు. తమ ఎంపీ అభ్యర్థులు నిలబడ్డ స్థానాల్లో సభలతో హోరెత్తించారు మోదీ. అటు షర్మిల కాంగ్రెస్ గెలుపు కోసం తపన పడుతున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇంకా హాట్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు నేతలు. సీఎం రేవంత్ రోజుకు 2-3 సభలకు హాజరవుతున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్స్ నుంచి ప్రచారం వరకు దగ్గరుండి చూసుకుంటున్నారు రేవంత్. 17 ఎంపీ సెగ్మెంట్లలో మినిమం 12 గెలవాలన్న వ్యూహంతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గే కూడా సభలు నిర్వహిస్తూ తమ న్యాయ పథకాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బస్సు యాత్రతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కుంగిపోకుండా కాంగ్రెస్ ని ఎండగట్టే ప్రయత్నంలో మునిగిపోయారు. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు
చిరికొన్ని నియోజకవర్గాలను నెత్తికెత్తుకొని క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. అయితే బీజేపీ సీరియస్ గా తెలంగాణపై ఫోకస్ పెట్టి సభలు నిర్వహిస్తోంది. గతం కన్నా మరింత దూకుడుగా వెళ్తోంది. ప్రధాని మోదీ దగ్గర నుంచి అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలొచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. సిట్టింగ్ సీట్లతో పాటు ఇంకా 2-3 అదనంగా గెలవాలన్న ఆశయంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ వెళ్తున్నారు. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అన్నది కూడా ఇంకా ఆసక్తికరంగానే ఉంది. ఇక ఎలక్షన్ కోడ్ సమయంలో పట్టుబడుతున్న నగదు, నగలు, లిక్కర్ కేసులు కూడా భారీగా ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలు, రకరకాల సరుకులు పట్టుబడ్డాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ పార్టీలు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాయి. అంతేకాదు గల్లీల్లో పార్టీల కార్యకర్తల గొడవలు, ఆధిపత్యం చూపించేందుకు జరుగుతున్న మినీ యుద్ధాలతో ఎన్నికల వేడి కనిపిస్తోంది. 2 రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. అప్పటి వరకు ఈ ప్రచార హోరు టాప్ గేర్లోనే నడిచే అవకాశాలున్నాయి.